రాగానేమో అవ్వగారింటికి సంబరమైతుంది, పోంగనేమో ఓ బుద్ధి రాదు. చీ బతుకు పాడుగాను, నాకు ఇప్పుడు వాడుకోదామంటే భయం అవుతుంది. ఆ దొర ఏం చేస్తాడో అన్న భయం ఇంత మోపైంది. నాకు ఇక్కడ నుండి అటు పోనే బుద్ధి అయితలేదు. ఇక పోకపోతేనేమో తప్పది. ఇల్లు సంసారం అంతా అక్కడనే ఉండే. మా అమ్మను మా నాన్నను వదిలేసి పోదామంటే నాకు ధైర్యం వస్తలేదు. వారం 10 రోజులు అమ్మ నాకు కడుపు నిండా పెట్టింది. ఇప్పుడు నేనే పోయి వండుకొని తినాలి. అమ్మ దగ్గర ఉంటే ఏ బాధ అయినా మర్చిపోతాం. ఇప్పుడు ఇక్కడ నుండి అటు అలాంటి అస్సలు పోబుద్ధి అయితే లేదు. ఎంత పోబుద్ధి అయినా పోబుద్ధి కాకుండా తప్పకుండా పోవాల్సిందే. అన్నీ చంపుకొని పోవాల్సిందే. లతవ్వా, అమ్మ ఏమైంది బిడ్డ దట్లున్నావు? ఈ వారకు బువ్వ తినకపోతివి, తిందు పావ్వా. అద్దే అమ్మ తినబుద్ధి అయితే లేదు, కొంచెం అయినాక ఇట్లా తింటా తియ్యి. ఏంది బిడ్డ ఇన్ని రోజులు మంచిగున్నావు, ఏందో ముఖమంతా గట్ల పెట్టినావు, ఏమైంది చెప్పు? నీ బాధ ఏంది చెప్పురా. ఏమైంది లతవ్వా, ఎందుకు ఎడతావు బిడ్డ? అల్లుడు ఇట్లా ఏమన్నా అన్నాడా బిడ్డ బాంచను? ఏమైంది బిడ్డ గంతగానం ఎడతావు చెప్పు, ఏం బాధ వచ్చింది చెప్పు. అమ్మా నాకు మిమ్మల్ని వదిలిపెట్టి అక్కడికి ఓ బుద్ధి అయితలేదే. అమ్మా ఎన్ని రోజులున్నా ఈడ ఉండే హక్కు నాకు లేదు కదనే. మళ్ళా నేను అత్తగారింటికి పోవుడేనాయే. అమ్మా నీ దగ్గర ఉన్నన్ని రోజులు నా కడుపు నిండా తిండి పెట్టిను, నాకు ఏ రద్ది లేదే. అయ్యో బిడ్డ, ఆడపిల్లల బతికే ఇంత బిడ్డ ఒక అయ్య చేతిలో పెట్టినాక కష్టమైన సుఖమైన వాటితోటే బతకాలి బిడ్డ బాంచను. రేపు గిట్లా ఓదుతి బిడ్డ 2 రోజులు అయినాక నీకు పోతా అంటే గింత దుఃఖం వస్తుందా? అవ్వ ఏడవకు ఏడవకు బాంచను, నువ్వు ఏడితే నాకు ఏడుపొస్తుంది. నిన్ను గౌరవంగా సాధన కాదు బిడ్డ. నీకు ఈనాడు సుఖం లేకపోయే, ఆనాడు సుఖం లేకపోయే. ఏమోనే అమ్మా నా బతుకు పాడుగాను, నా రాత పాడుగాను. నేను ఎట్లా రాసుకొచ్చుకున్నానో నాకు ఆ రోజు నుండి ఈ రోజు దాకా కట్టాలి పాడైనాయి. అమ్మా ఇప్పటికైనా మంచిగా ఉందామంటే ఏదో ఒక టెన్షన్లు, పిల్లలు పెరుగుతుర్రు, అయిననేమో అట్లుండే అప్పులాయే. ఇవన్నీ ఇట్లా నేర్తాయి, నా బాధలోనే చచ్చినాడికి పోతాయి కావచ్చే అమ్మా. అయ్యో బిడ్డ అట్లంటే ఎట్లా బిడ్డ,